ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అతను మీకు తెలుసా? తెలుసా అంటే అదే మీరే చెప్పారుగా మంచోడని. మంచిది. అయినా ఏంటి మీరు ఆఫీస్లో వర్క్ గురించి మాట్లాడడం మానేసి లవ్ స్టోరీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు? ఏంటి విషయం? అమ్మో, ఇంకెక్కువ లాగితే తెగేటట్టుంది. ఇంకా లాక్కూడదు. ఏం లేదులేండి, ఏదో క్యాజువల్గా. అయినా నేను మాట్లాడితే మీరు మాట్లాడేస్తారా? వర్క్ చేసుకోండి. ఇంకో హాఫ్ అన్ అవర్లో మన కొండాపూర్ బ్రాంచ్ ఆడిట్ ఫైల్ పంపించండి. హాఫ్ అన్ అవరా? 2 hours పడుతుందండి. నో, నాకు హాఫ్ అన్ అవర్లో కావాలి. ఓకే. లేకపోతే ఏదో ప్రేమ గురించి అడిగితే ప్రేమిస్తున్నా అంటుంది, ప్రేమించనంటుంది. తిక్కలా ఉంది. డూ వాట్ ఐ సే. ఓకే. గిరిగారు చెప్పండి, ప్రేమిస్తారో లేదో చెప్తారా? చెప్తానండి, చెప్తాను. మొన్న మీరొద్దంటున్న లంచ్ బాక్స్ సూరిబాబు కడిగిస్తానని అన్నారు. ఇంతవరకు ఇవ్వలేదు. మా అమ్మేమో కిచెన్లోకి వెళ్ళిన ప్రతిసారి లంచ్ బాక్స్ అని ఒకటే గొడవ. ప్లీజ్ ప్లీజ్. మీరు చెప్తా అన్నది ఇదేనా? లంచ్ బాక్స్ గురించా? యా, లంచ్ బాక్స్ గురించే. లంచ్ బాక్స్. రాయ్ సూరిబాబు. సార్. రాయ్, మొన్న మేడంకి ఇవ్వమని లంచ్ బాక్స్ ఇవ్వమని చెప్పానుగా, ఏది? సారీ సార్, ఆ లంచ్ బాక్స్ కనిపించడం లేదు సార్. వాట్? లంచ్ బాక్స్ పోయిందా? అయ్యో. అవును మేడం. లంచ్ బాక్స్ పోయిందంటే మా అమ్మ నన్ను చంపేస్తుందండి. ప్లీజ్ ప్లీజ్, ఆ లంచ్ బాక్స్ ఎక్కడున్నా వెతికించి నాకు ఇవ్వండి. ఎరా, విన్నావుగా? ఎక్కడున్నా సరే వెతికి మేడం గారి లంచ్ బాక్స్ మేడం గారికి ఇచ్చేసే. అలాగే సార్. గో. నా పర్స్ పోయినా, నా ఫోన్ పోయినా కూడా నేను ఇంత ఫీల్ అవ్వనండి. నా లంచ్ బాక్స్ పోయిందంటే మా అమ్మ టార్చర్ భరించలేను. అదంటే మీకు అంత ఇష్టం అండి? నాకు కాదు, మా అమ్మకి. ఎవరో ఇంటికి పేరంటానికి వెళ్తే వాళ్ళు గిఫ్ట్గా ఇచ్చారంట. ఓ. నేను కనపడకపోయినా పెద్దగా ఫీల్ అవ్వదు, కానీ అది కనపడకపోతే మాత్రం తెగ ఫీల్ అయిపోతుంది. లంచ్ బాక్స్ మిస్ అయింది. బాగుంది. హలో ఉత్తమ్ గారు, గుడ్ మార్నింగ్. హలో సార్, వెరీ గుడ్ మార్నింగ్. మీకోసమే వెతుకుతున్నాను. ఓ అవునా? సార్ సారీ, ఈయన ఉత్తమ్ కాదు, గిరి. ఎవరు చెప్పారు? కంపెనీ సీఈఓ ఎవరో నాకు తెలీదా? ఏంటి సార్, ఈ మధ్య ఉత్తమ్ని గిరిగా ఏమైనా మార్చుకున్నారా? రేయ్ గిరి, ఆ ఫైల్. హాయ్ గిరి, ఏంటి మధ్య కనపడ్డమే మానేసావు? ఒక్క నిమిషం. ఇంకొకసారి చెప్పండి, ఆయన పేరేంటి? గిరి. మరి ఈయన పేరు? ఉత్తమ్. ఈ ఇద్దరిలో సీఈఓ ఎవరు? ఇంకెవరు మేడం, జానకమ్మ గ్రూప్ ఆఫ్ కంపెనీ సీఈఓ మిస్టర్ పురుషోత్తం. ఈయనే.
అయిపోయింది. ఇన్నాళ్ళుగా నేను దాచిన రహస్యం వీడు చొక్క నిమిషంలో బయట పెట్టేశాడు. మైథిలి ముందు అడ్డంగా ఇరికించేశాడు. రే తీసుకెళ్ళు. సరే సార్, మన డీల్ గురించి మనం క్యాబిన్లో కూర్చొని మాట్లాడుకుందాం. రండి రండి సార్. అది రండి సార్. ఉత్తమ్ గారు, ఎందుకు సార్ అందరినీ పిచ్చివాళ్ళు చేస్తున్నారు? మీరు సీఈఓ అయ్యుండి గిరిగారిని సీఈఓ అని ఎందుకు పరిచయం చేశారు? మైథిలి గారు, అది మా బిజినెస్ సీక్రెట్ అండి. సీక్రెటా? అవును. అసలు జరిగిన విషయం ఏంటంటే, కొంతమంది చేసిన మోసం వల్ల కంపెనీకి కోట్ల రూపాయలు నష్టం వచ్చింది. నా ఇంటి వారసుడిగా ఆ దొంగని పట్టుకునే బాధ్యత నీకప్పగిస్తున్నాను. ఏం చేస్తావో ఎలా చేస్తావో మన వ్యాపారం మీద పడ్డ మచ్చ మాత్రం తొలగిపోవాలి. విషప్రయోగం ఈ కంపెనీ సీఈఓ మీద. అంటే నా మీద? చిచి, నీ మీద? అవును. అర్థమైంది కదండి నేనెందుకు అలా చెప్పాల్సి వచ్చిందో? పూర్తిగా అర్థమైందండి. ఇక నేను కూడా మీకు పూర్తిగా సపోర్ట్ చేస్తాను. అయితే నా దృష్టిలో కూడా మీరు ఎప్పటికీ గిరినే, సరేనా? అమ్మయ్యా, అర్థం చేసుకున్నారు, అంతే చాలు. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.